హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎలక్ట్రికల్ ఆటోలకి ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకునే వాళ్ళు చాలా వరకు అయితే పెరిగిపోయారనమాట. ఈ డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా చాలా వరకు ఎలక్ట్రికల్ ఆటోల్లోకి అయితే మారుతూ వస్తున్నాయి, మెయింటెనెన్స్ అనేది తట్టుకోలేక. మరి ఎలక్ట్రికల్ ఆటోల్లో చాలా వరకు ఖర్చు అనేది ఆదా అవుతుంది, కానీ ఊరు దాటి వెళ్ళాలంటే భయం. ఎందుకు అంటే సడన్గా ఛార్జింగ్ అయిపోతేను, లేదంటే పొద్దున్నే మార్నింగ్ మనం ఫుల్గా ఛార్జ్ పెట్టినప్పుడు ఒక 50% వరకు ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఏదైనా ఒక పెద్ద బాడీకి గనక వచ్చిందనుకోండి, మనం వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాం అనమాట. దీనికి ఒక మంచి సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఛార్జింగ్ ఒకటే. ఈ ఛార్జింగ్ ఏం చేస్తుందంటే, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎవరిని అడగాలి, ఇవన్నీ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అయితే నన్ను మన వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, లేదంటే కామెంట్ బాక్స్లో కానివ్వండి, ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా తెలుసుకోవాలి అని. దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో కొత్తగా వీడియో కనుక చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీకు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో హాయ్ అని కానీ, లేదంటే లింక్ అని కానీ కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి మీకు లింక్ అనేది డైరెక్ట్గా నేనే పంపిస్తాను.